థర్డ్ వీక్ ఉంది పిల్లలు. నిన్న మీకు చెప్పిన క్వశ్చన్ పేరు ఏంటంటే ఆడిటింగ్ లక్షణాలు, ఇంకేం చెప్పానమ్మా జేయాలు. అందులో ప్రధాన జేయాలు చెప్పాను, అనుబంధ జేయాలు చెప్పాను. నెక్స్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్ వచ్చి ఆడిటింగ్ ప్రయోజనాలు పరిమితులు. ప్రయోజనం అంటే ఏంటి? దానివల్ల కలిగే ఫలితం మంచి పని. పరిమితి అంటే ఏంటి? లిమిట్. లిమిట్ అంటే ఏంటి? మనం పిచ్చోళ్ళ బిహేవ్ చేయకూడదు. మన పరిమితి ఎంతో చూసుకుని మనం బిహేవ్ చేయాలి రియల్ లైఫ్. అలాగే ప్రతి సబ్జెక్ట్కి ప్రతి విషయానికి పరిమితులు ఉంటాయి, ప్రయోజనాలు ఉంటాయి. ఫస్ట్ ఏం చెప్తున్నానంటే ఆడిటింగ్ ప్రయోజనాలు చెప్తున్నాను. అంటే ఇంగ్లీష్ మీడియంలో దీన్ని ఏమంటారంటే ది అడ్వాంటేజెస్ ఆఫ్ ఆడిటింగ్ అంటారు. అందులో ఫస్ట్ పాయింట్ ఏంటి? ఆడిట్ వల్ల దోషాలను మోసాలను సకాలంలో సులభంగా కనిపెట్టవచ్చు. అంటే వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద ఫ్రాడ్స్ అండ్ మిస్టేక్స్ ఇన్ ప్రాపర్ టైం. ఓకేనా? ప్రాపర్ టైంలో మనం కనుక్కోవచ్చు అన్నమాట. చూడండి, భవిష్యత్తులో అవి జరగకుండా కట్టుబడి చేసినప్పుడు ఆడిట్ వల్ల ఖాతా పుస్తకాలు ఖచ్చితంగా దోషరహితంగా ఉంటాయి. అంటే ఎప్పటికప్పుడు మనం క్లీన్ చిట్ చేసేస్తున్నాం కాబట్టి, అంటే అర్థమేంటి? దోషాలని మోసాలని ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి మనకి ఏంటనమాట భవిష్యత్తులో దీనివల్ల ఏముంటుంది అనమాట, ఆర్డర్ చేయడం వల్ల ఇటువంటి చేయడం వలన మోసాలని దోషాలని ఇన్ టైంలో కనిపెట్టడం వలన మనకి ఏముంటుంది అనమాట యాక్యురసీ ఉంటుంది. దీనివలన ఆడిటింగ్ వలన. సెకండ్ పాయింట్ చూడండి, తగాదాల పరిష్కారం. అంటే సెటిల్మెంట్ ఆఫ్ డిస్ప్యూట్స్. అర్థమైందా? డిస్ప్యూట్ అంటే తగాదాలు పరిష్కరించడం. అంటే అర్థం ఏంటి? భాగస్వామ్య సంస్థలు భాగస్వాముల మధ్య ఏర్పడే తగాదాలను ఆడిట్ చేయబడిన లెక్కల సహాయంతో సులభంగా పరిష్కరించవచ్చు. అంటే ఇన్ ఏ పార్ట్నర్షిప్ ఫార్మ్ there are 2 or more persons are there in a partnership, so they have each and quarrel with us because ఎందుచేత అంటే వాళ్ళు నేచర్ ఆఫ్ ప్రాఫిట్స్ కోసమో లేదా క్యాపిటల్ రేషియోస్ కోసమో లేదా వర్క్ ఎలోకేషన్ కోసమో దేనికోసం వాళ్ళ మధ్య ఏమొస్తాయంటే డిస్ప్యూట్స్ వస్తుంటాయి, తగాదాలు వస్తుంటాయి. ఆ తగాదాలని వీళ్ళకి ఎప్పుడు కూడా మనిషి ఎక్కడ సాటిస్ఫై అవుతాడు? డబ్బుల దగ్గర. చూడండి, చాలామందికి వాళ్ళ ఇబ్బంది ఏంటి? ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అంటారు. ఇంట్లో మీ మదరు ఫాదరు ఒకరి మీద ఒకరు కోపడినా లేకపోతే ఏదో ఏ విషయాలైనా సరే ఎక్కువ టెన్షన్స్ ఎక్కడ ఉంటాయంటే ఫైనాన్షియల్ టెన్షన్స్. సో భాగస్వాముల మధ్య కూడా ఏమొస్తాయి? ఫైనాన్షియల్ టెన్షన్స్ వస్తాయి. ఎప్పటికప్పుడు మనం లెక్కలు క్లారిటీగా చూపించామనుకో ఒకరి మీద ఒకరికి ఏముంటుంది? నమ్మకం ఉంటుంది. అంటే అబ్బాయి ఇతను చేస్తున్నది కరెక్టే అని మనకి ఏమవుతుంది అనమాట, డిస్ప్యూట్స్ ఎప్పటికప్పుడు పరిష్కారం అయిపోతుంది. దీనివల్ల ఆడిటింగ్ వల్ల. నెక్స్ట్ ఖచ్చితమైన లెక్కలు. ఖచ్చితమైన లెక్కలు అంటే అర్థం ఏంటంటే ప్రాపర్ అకౌంట్స్. ఎప్పుడు కూడా అవతల వాడు మన నమ్మాలి అంటే అర్థం ఏంటంటే ఇది తెలుగు మీడియా కాల్డ్ యాజ్ సమ్ ప్రూవర్ ఇస్ దేర్. అంటే కూటు కోసమే కోటి విద్యలు అంటారు, మనీ మేక్స్ మెనీ థింగ్స్ అంటారు. అంటే డబ్బు చేసే పని ఎంత అంతా కాదు, దీనికైనా దారితీస్తుంది. ఇవాళ మన ఆస్తుల కోసం టీవీలో చూపిస్తున్నారు, సొంత అక్క చెల్లెల్ని అన్నదమ్ముల్ని వైఫ్స్ని హస్బెండ్స్ని పొడి చేయడం ఇవంటివి జరుగుతూ ఉంటాయి. అంటే మనకు తేడా ఎక్కడ వస్తుంది? డబ్బు దగ్గర. అంటే మనం ఏం చేయాలన్నమాట, ఖచ్చితమైన లెక్కలు చూపించామనుకో, ఇంకో నీ వాటా ఎంత అయింది, 1000 రూపాయలు అయింది, నీ వాటా ఎంత 1000 రూపాయలు అయింది, 4000 అయింది అని మనం క్లారిటీగా చెప్పేసి అనుకోండి. ఇవన్నీ ఎవరు చెప్పాలి? ఒక ఆడిటర్ చెప్పారనుకోండి, నమ్మసక్యంగా ఉంటాయి అన్నమాట. అంటే అర్థం ఏంటన్నమాట, ఆడిట్ చేసిన లెక్కలు తప్పులు లేనివిగా అంటే క్లీన్ చిట్గా వ్యాపారి యథార్థ పరిస్థితులను ప్రతిబింబించగా ఉన్నాయని అంగీకరించవచ్చు, యాక్సెప్ట్ చేయొచ్చని. నెక్స్ట్ చూసుకోండి, రుణాలు తీసుకోవడానికి ఉపయోగం. ఓకే, రుణాలు తీసుకోవడానికి ఉపయోగం అంటే అర్థం ఏంటి? మనకి ఎవరైనా అప్పు ఇవ్వాలంటే దేని బట్టి ఇస్తారు? ఏ బేసిస్ని బట్టి, ఏ క్రైటీరియాని బట్టి మనకు లోన్ ఇస్తారు? ఉదాహరణకి ఐఎమ్ లెక్చరర్ ఇన్ సెట్ ఆఫ్ ది డిగ్రీ కాలేజ్, సిద్ధా కాలేజ్ అని చెప్తున్నాను. అంటే నాకు బయట ఏమవుతుంది? అప్పు పుడుతుందా పుట్టదా? పుడుతుంది. అలాగే నేను బ్యాంక్ ఎంప్లాయ్, అలాగే నేను ఏదో పోలీస్ కానిస్టేబుల్ అలా మనం చెప్పు అనుకోండి, మన యొక్క వర్తిని బట్టి మనకు రుణాలు ఇస్తారు. అలాగే మనం అకౌంట్స్ని ఎప్పటికప్పుడు క్లారిటీగా ప్రజలకు చెప్తున్నాం కాబట్టి కంపెనీస్కి సంస్థలకి ఎవరు ఇస్తారనమాట? బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. అంటే అర్థం ఏంటంటే హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, మణిపురం గోల్డ్ లోన్ ఇటువంటి వాళ్ళు ఏం చేస్తారనమాట? వ్యాపార సంస్థలకి రుణాలు ఇస్తూ ఉంటారు అన్నమాట. అంటే అర్థం ఏంటి? రుణాలు తీసుకోవడానికి ఉపయోగం. అంటే ఎప్పటికప్పుడు లెక్కలు చేయడం వలన బ్యాంకులు తదితర ద్రవ్య సహాయక సంస్థలు, ఇందాక చెప్పారు కదా ద్రవ్య సహాయక సంస్థలు అంటే అర్థం ఏంటి? మణిపురం గోల్డ్, ముత్తూట్ ఫైనాన్స్, నెక్స్ట్ మార్గదర్శి చిట్ ఫండ్స్ ఇటువంటి వాళ్ళు అందరూ కూడా అప్పిస్తుంటారు అన్నమాట. తెచ్చుకోవడానికి ఆడిట్ చేసిన లెక్కలు ఎంతగానో తోడ్పడతాయి. నెక్స్ట్ 5వ పాయింట్ చూడండి,
ప్రజా విశ్వాసం పొందవచ్చు. అంటే అర్థమేంటి? ప్రజా విశ్వాసం అంటే అర్థమేంటి? ముందు మనకి రక్షణ, భద్రత, కాన్ఫిడెన్స్, ఈ మూడు కూడా చాలా అవసరం ఏ విషయంలోనే సరే. అవునా కదా? అంటే మనకి ఏముండాలన్నమాట? ప్రజల్లో మన మీద పబ్లిక్కి విశ్వాసం ఉండాలి. మరి ఆ విశ్వాసం ఎప్పుడు వస్తుంది? విశ్వాసం అంటే అర్థం ఏంటి? ఫెయిత్, నమ్మకం. ఎప్పుడు వస్తుంది చెప్పండి? ప్రజలు నమ్మకము కలుగు చేయటకు కంపెనీ లెక్కలు ఆడిట్ చేయటం వల్ల, అంటే ఈ ఆడిటర్ గారు చేశారు, ఈ లెక్కలన్నీ కరెక్టే అని మనం సామాన్య ప్రజానికానికి అర్థమయ్యేలా కంపెనీ వ్యవహారాలు చూపించడం వల్ల మనకి ఏంటనమాట? కంపెనీలో వాటాలు, పెట్టుబడిదారులు పెరుగుతూ ఉంటాయి అన్నమాట. పెట్టుబడులు పెరుగుతాయి. నెక్స్ట్, విధానాలు మెరుగుటకు తోడ్పడుట. చూడండి, ఆడిటర్ సంస్థ యొక్క సాంకేతిక ఆర్థిక విషయాలు క్షుణ్ణంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇందులో మనకి ఏముంటాయి అనమాట? టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి, సాంకేతిక ప్రాబ్లమ్స్. ఇవన్నీ ఆడిటర్ గమనించడం వలన ఆర్థిక విధానము, అకౌంటింగ్ పద్ధతులు విధానాలు మెరుగుటకు తోడ్పడట. అంటే ఆడిటర్ సంస్థ యొక్క సాంకేతిక ఆర్థిక నిర్ణయాలు క్షుణ్ణంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, మనకు ఉదాహరణ చూడండి, స్కాలర్షిప్స్ ఉన్నాయి, మీకు పట్టలేదు. అప్పుడు మీరు ఏం చేస్తారు? మన భాస్కర్ ఎవరు వచ్చి ఏం చెప్తాడు? మీది పలానా చోట లాగిన్ ఉంది అంటే, నీ అప్లికేషన్ లాగినెట్ కాలేజ్, లాగినెట్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీస్, లేదా డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీస్, ఇలా చెప్తూ ఉంటారు కదా. ఇవన్నీ ఏంటనమాట? మీరు ఏదో ఐఎఫ్ఎస్సి కోడ్లు తప్పు ఇవ్వడము, లేకపోతే ఏదో ఒక నేమ్ తప్పు పట్టడము, అకౌంట్ నెంబర్ తప్పు ఇవ్వడము, వీటిలన్నింటినీ ఏమంటారన్నమాట? తప్పుగా ఫీల్ చేయడము. ఇవన్నీ కూడా ఏమొస్తాయంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్లోకి వస్తాయి. అంటే ఇవన్నీ తెలుసుకుని ఆర్థిక విధానంలో ఆడిట్ పద్ధతిని మెచ్చుకోవడానికి యాజమాన్యము, ఆడిటర్ అమూల్యమైన సలహాలు ఇస్తాడన్నమాట. అమూల్యమైన సలహాలు అంటే వాల్యుబుల్ సజెషన్స్ అండ్ మెసేజెస్ గివెన్ టు ద ఎవరన్నమాట? ఆడిటర్ టు ద కంపెనీ. ఓకే. నెక్స్ట్, బీమా క్లెయిమ్కు అవసరం. అంటే ఇవాళ రిస్క్ మనకు చెప్తారు కదా, అఖిల్ నాగార్జున సన్ లైఫ్ లేనిదే రిస్క్లో లైఫ్ లేనిదే రిస్కే గురు అంటే. అంటే మనకి ఏంటన్నమాట? ప్రతి విషయంలో అన్సర్టనిటీ, రిస్క్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో మన సరుకులు మనం ఏం చేయాలి? బీమా చేయాలి. అంటే మన గొడవలో ఉన్న సరుకులన్నీ ఏం చేయాలి? బీమా చేయాలి. చూడండి, బీమా కంపెనీ నుండి నష్టపరిహారం సులభంగా పొందుటకు ఈ ఆడిట్ చాలా అవసరం. అంటే ఫర్ ద సేక్ ఆఫ్ రిసీవింగ్ ద క్లైమ్, ఆడిటర్ గైడెన్స్ మస్ట్ బి నెసెసిటీ అన్నమాట. అర్థమైందా? నెక్స్ట్ చూడండి, బీమా కంపెనీలో అగ్ని ప్రమాదం వల్ల కానీ ఏం జరగచ్చు? ఫైర్ యాక్సిడెంట్స్ జరగచ్చు. సముద్ర బీమా వల్ల కానీ, అంటే మెరైన్లో కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అలా మనకి ఏమవుతుంది అనమాట? ఆడిటర్ చేసిన లెక్కలు కానీ, ఆడిటర్ సూచనస్ కానీ, ఆడిటర్ యొక్క అడ్వైజర్స్ కానీ చాలా బాగా ఉపయోగపడతాయి. నెక్స్ట్, పన్ను అధికారులకు ఉపయోగపడతాయి. ప్రతి మనిషి ఏం చేయాలన్నమాట? మనకేంటి? ఐటీ యాక్ట్ ప్రకారం ప్రతి మనిషి సంపాదించే ప్రతి మనిషి కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్, కొన్ని లిమిటెడ్ కంపెనీస్ వాళ్ళ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ని జూన్ లోపలికి మనం ఏం చేయాలన్నమాట? ఐటీ శాఖకి దాఖలు చేయాలి. ఇటువంటి సమయంలో ఏమవుతుందన్నమాట? ఆదాయ పన్ను, అమ్మక పన్ను. ఆదాయ పన్ను అంటే ప్రొఫెషనల్ ట్యాక్స్, మీకు చెప్పాను కదా, వృత్తి నుంచి ఆదాయం, వ్యాపారం నుంచి ఆదాయం, ఇవన్నీ ట్యాక్సేషన్లో చెప్పాను. ఇవన్నీ కూడా అలాగే ఇంకేంటి? అమ్మకం పన్ను, సేల్ ట్యాక్స్. ఇవన్నీ కూడా అధికారులు, ఆడిటర్ లెక్కలు సులువుగా నమ్మి దానిపై ఆధారపడి ఆ పన్నులను నిర్ణయిస్తారు. అంటే ఈ ఆడిటర్స్ ఇచ్చిన అసెస్మెంట్స్ బట్టి వాళ్ళు ఏం చేస్తారన్నమాట? ఐటీ శాఖ వాళ్ళు పన్నులు డిసైడ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్, సిబ్బంది జాగ్రత్తగా వ్యవహరిస్తారు. ఎప్పుడైతే వెన్ దెర్ ఈస్ కంటిన్యూటీ ఇన్ ఆడిట్ చెక్, ద క్లర్క్ స్టాఫ్ ఆర్ మోస్ట్ ఏంటనమాట? మోస్ట్ అండ్ మస్ట్ బి కేర్ఫుల్లీ వర్కింగ్ ఇన్ ద ఆఫీసర్. అంటే అర్థం ఏంటనమాట? ఎప్పటికప్పుడు ఆడిట్ జరుగుతుంది అనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారనమాట? లెక్కలని. నెక్స్ట్, అంటే ఎప్పుడైతే ఆడిటింగ్ జరుగుతుందని మన సిబ్బంది గమనించారో వాళ్ళు ఏం చేస్తారనమాట? యాజమాన్యం యొక్క దృష్టికి ఆడిటర్ తన తప్పులను తీసుకుని రావచ్చని భయపడి, అంటే మీకు ఏం చెప్తున్నాడు? ఉద్యోగస్తుడు ఎందుకు భయపడతాడు? తన యొక్క దోషాలు కానీ, తన యొక్క మిస్టేక్స్ కానీ, తన ఇన్ఎఫిషియన్సీని కానీ ఆడిటర్ ఎవరికి చెప్తారని భయం ఉంటుంది? మేనేజ్మెంట్కి చెప్తారని భయం ఉంటుంది. కాబట్టి ఏమవుతుంది అనమాట? సిబ్బంది కూడా అలర్ట్ అయిపోతారు అన్నమాట. నెక్స్ట్, దోషాల నివారణ చర్యలు. అంటే మనం ఏం చేయాలి? దోషం జరిగింది, తప్పు జరిగింది, మానవ సహజం. ఆ తప్పుని ఏం చేసుకోవాలి? నివారించుకోవాలి. అంటే రెక్టిఫై చేసుకోవాలి. చూడండి,
దోషాల నివారణ చర్యలు. దోషాలను మోసాలను సకాలంలో కనిపెట్టి వాటిని పనిచేసే అవకాశం భవిష్యత్తులో అవి జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. అంటే పగడ్బందీగా, అర్థమైందా, ఎఫిషియెంట్గా అవి మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకోవాలి. నెక్స్ట్, ఆడిటర్ల అమూల్య సలహాలు పొందవచ్చు. అంటే అర్థమేంటి? అండ్ ఓల్డ్ పేషెంట్ ఇస్ దాని ఫార్వర్డ్ దాని యంగర్ డాక్టర్ అంట. అంటే ఉన్న డాక్టర్ కంట ముసలి రోగి చాలా బెటర్. అంటే వినదగు ఎవరు చెప్పినా వినినంతన వేగ సుమతి అని మనకి చిన్నప్పుడు ఒక సాంస్కృతిలో శ్లోకం చదువుకుంటాం. అలాగే మనకి ఏంటనమాట, ఆడిటర్ అమూల్యమైన సలహాలు ఇస్తారు. ఎవరు సలహా ఇచ్చినా మనం దాన్ని తీసుకోవాలి. ఇప్పుడు మీ యూత్ ఉన్నారు, మీ మీదనే చెప్పామనుకోండి, చదువుకుంటారంటే గోంగూర గొట్టంగా అలా చెప్పారా అనుకుంటున్నారు. కానీ దాని యొక్క ఇంపాక్ట్ ఎప్పుడు పడుతుంది మీకు? భవిష్యత్తులో. అప్పుడు ఆయన చెప్పాడురా, మనం చదువుకోలేదు, ఇప్పుడు ఇలా వెళ్తుంది మా కర్మ, అందుకే మీరు ఏమనుకుంటారు, కొద్ది గాడ్లు ఎగిస్తూ పశువులు అంటే మాకు ప్రాణం అనుకోకూడదు అనమాట. సో మీరు ఏం చేయాలి? మంచి వెల్ సెటిల్ జాబ్ చేసుకోవాలి. అంటే అర్థం ఏంటనమాట, అమూల్యమైన సలహాలు. అంటే నావే ఉండొచ్చు, లేదా ప్రవీణ్ సర్వే ఉండొచ్చు, లేకపోతే స్వామి సర్వే ఉండొచ్చు, మోహన్ సర్వే ఉండొచ్చు, ఏ వదిలే ఉండొచ్చు. అంటే మన కాలేజీలో సీనియర్ మాస్టర్లు చెప్పారు. అలా మనకి ఏంటంటే అందరి సలహాలు, అంటే కంపెనీ వాళ్ళు ఎవరి సలహాలు తీసుకోవాలి? ఆడిటర్ల యొక్క అమూల్యమైన అడ్వైజర్స్ని తీసుకోవాలి. వాణిజ్య శాస్త్రానికి చట్టాలు, అకౌంటింగ్ పద్ధతులు, సంస్థ యొక్క సాంకేతిక ఆర్థిక విషయాలు క్షుణ్ణంగా తెలియజేసుకోవాలి. అంటే ఇందులో మనకి ఏం చేయాలన్నమాట, వాణిజ్య శాస్త్రానికి చట్టాలు ఉంటాయి కొన్ని. అంటే కంపెనీస్ యాక్ట్ ఉంది కదా, మరి కంపెనీస్ యాక్ట్, అకౌంటింగ్ పద్ధతులు అంటే సిస్టమ్స్ ఆఫ్ అకౌంటింగ్, నెక్స్ట్ సంస్థ యొక్క సాంకేతిక, సామాజిక, సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఇవన్నీ క్షుణ్ణంగా తెలుసుకుని ఆర్డర్ ఏం చేస్తారన్నమాట, కంపెనీ మీద సలహాలు ఇస్తారు. అవన్నీ స్వీకరించాలి. నెక్స్ట్, ఆస్తుల విక్రయంలో తోడ్పడుట. అంటే మనకి ఏం చేయాలి? ఎప్పటికప్పుడు రన్నింగ్లో ఉన్న ఆస్తులను ఉంచుకోవాలి. రన్నింగ్లో నేను ఆస్తులు ఏం చేయాలి? డిస్పోజ్ చేసేయాలి. చూడండి, వ్యాపార సంస్థలు ఇతరులకు అమ్మినప్పుడు ఆస్తిప్పుల విలువను నిర్ధారించుటకు ఆర్డర్ చేయబడిన లెక్కలు ఉపయోగపడతాయి. అంటే మనకి ఏం చేయాలన్నమాట, ఆస్తిని కరెక్ట్గా అసెస్ చేయడం వలన మనకేమవుతుంది? విక్రయంలో సహాయపడుతుంది అన్నమాట. నెక్స్ట్ చూడండి, వ్యాపార పేరు ప్రతిష్టలు మెరుగుపడును. అంటే ఆడిట్ చేయడం వల్ల ఏమవుతుంది అనమాట, ఇండైరెక్ట్గా మనకు గుడ్ విల్ పెరుగుతుంది. అంటే ఇప్పుడు కూడా సంస్థకి ఏముండాలి అయ్యా? గుడ్ విల్ ఉండాలి. ఏ సంస్థకైనా సరే గుడ్ విల్ ఉంటే ఆటోమేటిక్గా వస్తువులన్నీ అమ్ముడిపోతాయి అన్నమాట. అంటే ఆడిట్ చేయడం వలన, ఆడిటర్ యొక్క సలహాలు తీసుకోవడం వలన, ఎప్పటికప్పుడు ఆడిట్ చేస్తున్నారనే భావన మనసులో ప్రజల్లో కడగడం వలన సంస్థకి ఏం పెరుగుతుంది అనమాట? గుడ్ విల్ పెరుగుతుంది. ఆటోమేటిక్గా ఇట్ విల్ బి ఇంక్రీజ్ సేల్స్. నెక్స్ట్, రుజువులకు పనిచేస్తాయి. రుజువులు అంటే అర్థం ఏంటి? ప్రూఫ్స్. నకలు అంటారు కదా, అంటే మీరు సర్టిఫికేట్ జిరాక్స్ తీస్తారు, దాన్ని ఏమంటారు? నకలు అంటారు. అలాగే ప్రూఫ్స్కి పనిచేస్తున్నారు. ఆడిట్ అయిన లెక్కలు కోర్టులో ఉన్న వ్యవహారాలకు రుజువుగా ఉపయోగపడతాయి. మనం ఏదైనా సూట్ వేసాం కోర్టులో, అంటే దావాకి వెళ్ళాం. ఆ దావాకి వెళ్ళినప్పుడు మన యొక్క ఈ సర్టిఫై చేసిన, ఆడిటర్ చేసిన అకౌంట్స్ అన్నీ కూడా మనకి హెల్ప్ఫుల్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్, వాటాదారులకు పరిరక్షణ. కంపెనీని ఎవరు చేస్తారు? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చేస్తారు. అంటే కంపెనీలో షేర్ హోల్డర్ వేరు, నిర్వహణ చేసేది వేరు. అంచేత మరి ఏం చేయాలన్నమాట, వాటాదారులకి సేఫ్ గార్డ్గా ఉంటారు. మనం బులెటిన్లో చూస్తాం కదా, టీవీ న్యూస్లో, ఇలా చూడండి, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఇవాళ కరోనా వలన ఏదో దెబ్బతింది, లేకపోతే ఇంత స్థాయికి పెరిగింది, ఇంత స్థాయికి తగ్గింది అని మనం చెప్తూ ఉంటారు. కానీ ఇవన్నీ మనం చూడం. వెంటనే మనం సీరియల్ ఛానల్కి వెళ్ళిపోతూ ఉంటాం. ఇదేమైనా కామర్స్లో ఇంపార్టెంట్. మనకి ఎక్కడ పోతుంది ఏంటి? గౌరమ్మ, నెక్స్ట్ సీరియల్స్కి పోతాం. అసలు అవి చూడము. అందుకని అవి చూడాలి. కంపెనీ ఆడిటర్ వాటాదారుల శ్రేయస్సును పరీక్షించినప్పుడు వాస్తవానికి ఇది వాటాదారులకు శ్రీరామ లక్ష్యం. అంటే ఆడిటర్ చేసిన ఖాతాల సహాయంతో నిర్వహణ సామర్థ్యాన్ని అంచనా వేయడానికి వాటాదారులకు వీలుంటుంది. అంటే ఏంటనమాట, ఆర్డర్ లెక్క చేశారు కదా, దీన్ని అసెస్ చేసుకోవడానికి ఎవరికి ఉపయోగపడుతుంది అనమాట? బయట షేర్ హోల్డర్స్. షేర్ హోల్డర్స్ ఎవరనమాట? ఈక్విటీ షేర్ హోల్డర్స్, ప్రిఫరెన్షియల్ షేర్ హోల్డర్స్, ప్లస్ మనకి ఎవరైనా డిబెంచర్స్ కూడా పెడితే వాళ్ళు కూడా చూసుకోవడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్, భాగస్తుల లాభ పంపకాలకు సహాయపడట. లాభాలు పంచుకోవాలంటే మనం ఆడిట్ చేసిన లెక్కల వల్లనే లాభాలు కరెక్ట్గా ఉన్నాయని వాళ్ళు నమ్ముతారు అన్నమాట. చూడండి, భాగస్వామ్య విషయంలో లెక్కలను ఆడిట్ చేయడం వలన భాగస్వామ్య మధ్య లాభాల పంపిణీ విషయంలో తదితర విషయాలు వచ్చే తగాదాలు సులభంగా పరిష్కరించవచ్చు. అంటే టు ఈజీలీ ఏంటనమాట, క్లియర్ అమంగ్ ద డిస్ప్యూట్స్ ఆన్ ద పార్ట్నర్షిప్. నెక్స్ట్, అభివృద్ధి గణనకు తోడ్పడట. అంటే మనకి ఏముండాలన్నమాట, ప్రతి దానికి డెవలప్మెంట్ అనేది ఉండాలి. అంటే అభివృద్ధికి ఆడిటింగ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. చూడండి, అంతకుముందు సంవత్సరం లెక్కల్లో సరిపోల్చి చూసుకుని అమ్మకాల ఆదాయం
మొదలగు ఏ విధంగా పెరుగుతున్నాయో తెలుసుకోవాలి. ఎప్పటికప్పుడు మనకి ఏమవ్వాలన్నమాట, అమ్మకాలు పెరగాలి. పెరగాలంటే అమ్మకాలు పెరిగితేనే ఆదాయాలు పెరుగుతాయి, ఆదాయాలు పెరిగితేనే ప్రాఫిట్స్ బాగా వస్తాయి. అంటే వీటన్నింటికీ సరైన కారణాలు ఆడిటింగ్ సరిగ్గా చేయడం వలన మనకి ఏమవుతాయి అన్నమాట, చక్కగా లాభాలు కూడా సంస్థకు పెరుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే ట్రస్ట్ వర్తిగా ఉంటాయి. సో ఇక్కడ ప్రయోజనాలు అయిపోయాయి, పరిమితి తెప్తి క్వశ్చన్ అయిపోద్ది. మీరు ఈ యూనిట్లో ఎన్ని క్వశ్చన్స్ చదువుకోవాలి, ఇంపార్టెంట్గా 3. ఒకటేంటి నేను చెప్పిన ఆడిటింగ్ లక్షణాలు, ప్రధాన చేయాలి, అనుబంధ చేయాలి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఏంటి, ఆడిటింగ్ ప్రయోజనాలు, పరిమితులు. ఇంకో క్వశ్చన్ చెప్తే ఆల్మోస్ట్ యూనిట్ అవుతుంది. ఓకేనా అమ్మా? థ్యాంక్ యూ సో మచ్.